హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు అరటికాయ ఫ్రై చూపిస్తానండి మీకు. అరటికాయలు తీసుకున్నాను, ఒక 4 అరటికాయలు తీసుకున్నాను. ఒక గిన్నెలో నీళ్లు వేసేసి దానిలో కొంచెం సాల్ట్ వేసానండి. ఎందుకంటే అరటికాయ ముక్కలు కట్ చేస్తానే నల్లగా అయిపోతాయండి. అట్లా సాల్ట్ వాటర్లో వేసినామంటే నల్లపడవు. పైన పీల్ తీసేసుకుంటున్నాను. మొత్తం తీయకూడదండి, మొత్తం తీస్తే ఫ్రై చేసినప్పుడు కొంచెం మెత్తబడినట్లు అయిపోతాయి. అట్లా గ్రీనిష్గా ఉండేది కొంచెము ఒక లేయర్ లాగా చాకుతో అన్నామంటే నీట్గా ఆ విధంగా వచ్చేస్తుందండి. లాస్ట్లో పట్టుకొని చాకుతో ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఆ విధంగా తీసుకోండి. చూడండి, అట్లా అన్నీ తీసేసుకోవాలి. కొందరు అది కూడా తీసేస్తారు, గ్రీన్గా ఉండేది కూడా. ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. ఫ్రై అయినప్పుడు కూడా క్రిస్పీగా వస్తుంది. దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. విధంగా కట్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వాటర్లోనే వేసేసామంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు తాలింపులు అవే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరకరలాడుతూ అసలు చిప్స్ లాగే ఉంటుంది. ఇది ఏ స్నాక్గా అయినా తినచ్చు, లేదా సైడ్ డిష్గా అయినా తినచ్చండి. చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను, తొందరగా ఫ్రై అయిపోతుందండి సన్నగా కట్ చేసుకున్నామంటే. ఆ విధంగా కట్ చేసేసుకున్నాను అన్నీ. మళ్ళీ ఆ వాటర్లోనే వేసుకున్నానండి, సాల్ట్ వాటర్లోనే వేసుకున్నాను. కట్ చేసి దానిలోనే వేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్లోనే సాల్ట్ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు పసుపు. నాకు కొంచెం జలుబు ఉందండి, థ్రోట్ కొంచెం వాయిస్ చేంజ్ అయినట్లుంది. చూడండి, ఆ విధంగా వేసి కలిపేసుకోండి. కలుపుకున్నామంటే ఆ జిగట అంతా నలుపు అంతా వెళ్ళిపోతుందండి. అట్లా ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత వెంటనే అయినా కూడా తీసేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి, వాటర్ అంతా లేకుండా. ఇట్లా బాగా చేత్తో ఇట్లా అన్నామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ విధంగా అన్నీ తీసేసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, తెలియని వాళ్ళ కోసం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేరే ఆంటీ చెప్పారు నాకు ఇది. నేను ఫస్ట్ తాలింపు ఫ్రై అట్లా చేస్తూ ఉన్నాను, ఈ విధంగా చేయలేదు. ఒకసారి చేసి నీ బాగా వస్తే వీడియో చెయ్యి అని చెప్పింది ఆంటీ. నేను ఫస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. అందరూ ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ చేసిన దానికంటే ఇది చాలా బాగుందన్నారు. అందుకు నేను లాంగ్ వీడియో చేసి పెడుతున్నానండి. ఒక 5-6 స్పూన్లు నూనె తీసుకున్నానండి, ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువ తీసుకున్నామంటే మళ్ళీ అది కాగిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఫ్రై అయి ఉంటుంది కదా, డీప్ ఫ్రై అయి ఉంటుంది కాబట్టి అది ఎక్కువ యూజ్ చేసుకోలేము. కాబట్టి కొద్దిగానే ఆయిల్ తీసుకున్నాను, దానికే సరిపోయేటట్లు. అట్లా ముక్కలు వేసేసుకోవాలండి ఆయిల్లో, డీప్ ఫ్రై లాగా. మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి, అంత వేసుకున్నా సరిపోతుంది. ఒక 6-7 స్పూన్లు సరిపోతుంది. వేసేసుకొని దాంట్లో ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. చూడండి, ఆ విధంగా కరకరలాడుతూ వస్తాయి. బాగా కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. బాండీలు కొంచెం నల్లగా అక్కడక్కడ అవుతుంది, ఎందుకంటే అరటికాయకు జిగట ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్ అవుతుంది. మళ్ళీ గిన్నెలు తోమేటప్పుడు కడిగేసామంటే నీట్గా వచ్చేస్తుందండి బాండీలు కూడా. చూడు, ఆ విధంగా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇట్లా పట్టుకుంటే సౌండ్ వస్తుందండి, కరకరలాడుతూ వచ్చాయి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడు, ఆ విధంగా వేయించేసుకోండి. మొత్తం అన్నీ ఆ విధంగా తీసేసుకోండి. కొంచెం ఆయిల్లోనే చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా చేయండి. అన్నీ తీసేసి మళ్ళీ వేసుకున్నానండి అదే ఆయిల్లో, కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ వేసామంటే అన్నీ ఒకసారి వేసుకున్నా సరిపోతుంది. మళ్ళీ అదంతా హీట్ అయ్యి కాగిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి కాబట్టి మనము ఇట్లా కొంచెమే వేసుకున్నామంటే ఇప్పటికే సరిపోతుందండి. అది మళ్ళీ రీయూజ్ చేసుకోకుండా సరిపోతుంది. అట్లా చూడండి ఎంత బాగా వచ్చాయో, కరకర అని ఉంటాయండి. అట్లే అయినా కూడా పెట్టచ్చు పిల్లలకు. కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి ఇచ్చినామంటే స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కూడా పెట్టచ్చు. మళ్ళీ వేసి అదే దాంట్లో వేయించేసుకున్నాను ఇంకొకసారి. రెడ్డిష్గా వచ్చేసాయండి. ఇంకొంచెం ఉంటే అవి కూడా వేయించేసాను. ఆ విధంగా రెడ్డిష్గా బాగా ఇప్పటికీ కరకరలాడుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అలానే ఉంచేసానండి, కొంచెమే ఉంది. దాంట్లో కొంచెం తెల్లగడ్డలు కొట్టి వేసుకోండి.
ఒక 5-6 తెల్లపాయలు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని దాంట్లోనే వేసేయండి. వేసేసి బాగా వేయించుకోవాలండి. అవి కరివేపాకు బాగా ఇట్లా చేతితో ఇట్లా అనగానే పొడి అయ్యేటట్లు ఉండేటట్లు బాగా కరకరలాడేటట్లు కరివేపాకు కూడా వేయించుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసేసానండి. వేసి ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాము. మొత్తం అంతా కలిపేసానండి. కొద్దిగా దానిలోనే కొంచెము మనం కారం మీ టేస్ట్కి సరిపడా అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్తో 1.5 స్పూన్ తీసుకున్నానండి. కొంచెమే కారం తీసుకున్నాను, వీళ్ళు ఎక్కువ తినరు కాబట్టి. కొద్దిగా కారము, కొంచెం సాల్ట్, మిరియాలు ఉంటాయి కదండి, పెప్పర్ పౌడర్ కూడా వేయాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. మిరియాల పొడే దీనికి బాగా టేస్ట్ని ఇస్తుంది. అందుకు నేను కారం కొంచెం తక్కువే వేసుకున్నానండి. వేసి కలిపేసుకున్నాను. ఆ విధంగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకొని దంచేసుకుంటానండి. అన్నీ ఒక 1/2 స్పూన్ అన్ని తీసుకున్నాను నేను. ఎందుకంటే కారం వేసాం కదా, మళ్ళీ స్పైసీగా ఉంటుందేమో తినలేరు పిల్లలు అనేసి అది కొంచెం అట్లా కొట్టేసుకొని వేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడరే యాడ్ చేసుకోండి. ఆ విధంగా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఉప్పు నీళ్ళలోనే మనం నానబెట్టామండి, మళ్ళీ ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది. చూసి వేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది, అంత బాగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.